హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, నితీష్ కుమార్ గారు బీహార్ సీఎం ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్నారు సార్. అటు కేంద్రాన్ని వాళ్ళ దగ్గర అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కూడా అవకాశం ఉంది, పట్టుబట్టే అవకాశం. కాకపోతే ఆయన అడగట్లేదు. నితీష్ కుమార్ అడిగినంతగా అసలు ఎందుకు నోరు విప్పడం లేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి షర్మిల గారు కూడా విమర్శించడం చూస్తున్నాం. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయడం లేదు? అటు ఆయన చేస్తున్నారు కదా, మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనికి? ప్రత్యేక హోదా అనేది రాదు. రాని సమస్యను పట్టుకొని ఏదో ప్రజలను సంతృప్తిపరిచేదానికో ప్రజలను మభ్యపెట్టేదానికో మాట్లాడే మాటలే కానీ నిజంగా అది సాధించాలనేది ఆలోచన ఉండదు. జనరల్గా చెప్తున్నాను నేను. ఎందుకంటున్నాను అనంటే ఈ ప్రత్యేక హోదా అనేది ఇతర దేశాలకు పక్కనున్న రాష్ట్రాలలో, అవి కూడా చిన్న చిన్న రాష్ట్రాలు, వాళ్ళకు ఈ ఆ పక్క దేశం కూడా కొన్ని రెచ్చగొడుతుంటారు కొన్ని సమస్యల మీద. అటువంటి రెచ్చగొట్టే విధానాలకు వాళ్ళు బలహీనపడకుండా ఉండాలని, అందులోనూ వాళ్ళకు రెవెన్యూ కూడా చాలా తక్కువ వస్తుంటుంది. చిన్న ఒక జిల్లా అమ్మాయిని ఉంటాయి ఒక్కొక్క రాష్ట్రం, అభివృద్ధి చేపట్టేదానికి నిధుల్లో ఏమి ఉంటుంది. దానికోసమని ఇండియా పట్ల అభిమానం ఉండాలా అనే ఒక అపీజ్మెంట్ పాలసీ అనుకోండి. అది మంచిదని నేను చెప్పను. కాకపోతే బార్డర్లో ఉన్నాయి కాబట్టి ఇంక అటువంటి తప్పవు అవి. అందుకని వాటి కోసం ప్రత్యేక హోదా అనేది ఒకటి క్రియేట్ చేశారు. అందులో కొంత మేర నిధులు ఎక్కువ వస్తాయనుకోండి, వాళ్ళకు జనరల్గా ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇతర రాష్ట్రాలకు వచ్చేదానికంటే కొంచెం ఎక్కువ వస్తాయి. నిధుల కంటే కూడా స్కీములు, కేంద్ర ప్రభుత్వంలో ఉండే స్కీములు ఉన్నాయి కదా, ఆ స్కీముల్లో వాళ్ళకి కొంచెం ప్రాధాన్యతనిస్తారు, ఇచ్చి చేస్తున్నారు. అవి ఇప్పుడు ఆ పాలసీని కూడా నిలబెట్టేసినారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కొత్తవి ఏవి తీసుకోవడం లేదు. ఉన్నవి వాటి సమయం అయిపోతూనే వాటికి నిలుపుదల చేస్తున్నారు. మరి ఎక్స్టెండ్ కూడా చేయటం లేదు. ఉన్న రాష్ట్రాల పరిస్థితి అట్లుంటే కొత్త రాష్ట్రాలు ఇస్తారని అనుకోవడం లేదు. అందులో ఆ గైడ్లైన్స్లోకి బీహార్ కానీ ఆంధ్ర కానీ రావు. ఆ రోజుల్లో జరిగిన సమాచారం ఏమంటే సుష్మా స్వరాజ్ గారు మరి పూర్తిగా విభజన చట్టానికి సమర్థించినారు. పాండమోనం జరిగింది మీకు తెలుసు. కారం పొడులు చల్లుకునేది, తలుపులు వేసుకొని బిల్లు బలవంతంగా పాస్ చేశారు లోక్సభలో. రాజ్యసభకు వస్తానే అదేవిధంగా బేషరతుగా మద్దతు ఇచ్చినామంటే చెడ్డ పేరు వస్తుందేమో, ఆంధ్రాలోను రాయలసీమలోను విభజనకు వ్యతిరేకం కదా, వస్తుందని చెప్పి వెంకయ్య నాయుడు గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని అప్పటికప్పుడు అడిగినారు. ముందు వాళ్ళతో చర్చించింది లేదు. ఏది జరగకుండా అప్పటికప్పుడు ఆయన రాజ్యసభలో అడిగారు. ప్రధానమంత్రి గారు కూడా ఆ బిల్లు పాస్ చేసుకోవాలి కాబట్టి మేము ఇస్తాంలేని హామీ ఇచ్చారు. అది రాజ్యసభ వరకు ఇచ్చిన హామీ మాత్రం వరకే ఉంది. చట్టంలో ఎక్కడ కానీ దాన్ని ప్రస్తావించలేదు, పేర్కొనలేదు, దాని అంశమే లేదు. ఇవి రాజకీయపరమైంది. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలో ఉన్నారు. ఆయన ఎంపీలు బేషరతుగా ప్రతి బిల్లుకు, కాంట్రవర్షియల్ బిల్స్ కూడా మద్దతు పలికారు. మద్దతు పలికినప్పుడు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ పరిస్థితిని గురించి ప్రస్తావించనే లేదు. ఇప్పుడు ఈయన కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈయన మీద కూడా అటువంటి అభాండాలే వేశారు. ఎందుకు మీరు ఒత్తిడి చేయడం లేదు, ఏమి అది ఇది అని చెప్పి ఆ విషయం పైన కొంగా ఇతర విషయాలపైన ఆయన బయటికి కూడా వచ్చినాడు ఇండియా నుంచి. కానీ అది జరిగే విషయం కాదు. బీహార్లో కూడా నితీష్ కుమార్ గారు అడుగుతున్నారు కానీ అది అవుతుందని ఎవరు అనుకోవటం లేదు అక్కడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అయితేనేమి, తర్వాత లాలూ ప్రసాద్ ఆర్జేడీ అయితేనేమి,
రెండు కలిసికట్టుగా ఇండియా కూటమిలో ఉన్నారు. రేపు భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో ఆయన ఇండియా కూటమిని ఏర్పాటు చేసేదానికి అన్ని రాష్ట్రాలకు కూడా తిరిగారు. కానీ ఉన్న పలానా ఏమైందో ఏం కథో ఆయనకున్న రాజకీయ ఇబ్బందులు ఏమిటో ఆ రాష్ట్రంలో సడన్గా ఆయన ప్లేటు ఫిరాయించి ఎన్డీఏ కూటమిలోకి పోయినారు. వీటన్నిటినీ దారి మళ్లించాలి కదా, పక్కదారి పట్టించి ప్రజలను ఆకర్షితులు చేసుకునే దానికోసం ఆయన అటువంటి ఒత్తిడి చేస్తున్నారు. ఆయన అడుగుతున్నారు కాబట్టి నువ్వు అడగడం లేదని అడగటంలో అర్థం లేదు. అయితే వస్తుందా రాదా అని నేనైతే రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకం కాదు, కానీ సమర్థించేవనే ఎంత ఆదాయం వస్తే అంత మంచిదని. కానీ ఉన్న పరిస్థితులు అవి, విషయ పరిజ్ఞానం ఉంటే ఇటువంటివన్నీ మాట్లాడరు. లేకపోయి ఏదో వాళ్ళు అడిగినారా వీళ్ళు అడిగినారా నువ్వు అడగడంలో రాజకీయం తప్ప నుంచి అంతకు మించి ఒరిగేదేం లేదు, తరిగేదేం లేదు. సార్ అంటే మరి ప్రత్యేక హోదా రాదన్న విషయం షర్మిల గారు కానివ్వండి, లేకుంటే వైసీపీ నేతలకు కానీ తెలియదు అంటారా? వాళ్ళు అదే పనిగా అసలు అడగట్లేదు ప్రత్యేక హోదా కోసం. ఇప్పుడు గేమ్ చేంజర్గా ఉన్నారు కదా కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఒక రకమైన ప్రెషర్ అయితే పెడుతున్నారు కదా. మరి ఇది మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ నాటికి దాన్ని అస్త్రంగా వాడుకొని కూడా వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. మరి ఇది ఎలా ఉంటుందంటారు? ఆ ప్రచారానికి ప్రజలు నమ్మాలి. ప్రజలకు కావాల్సింది ప్రత్యేక హోదానా, ప్రత్యేక హోదా వచ్చినంత మాత్రాన ప్రజలకు వచ్చేది ఏం లేదు కదా. ప్రజలకు అవసరమైనట్టయితే వాళ్ళు ఆలోచన చేస్తారు. కానీ ఏదో అధికంగా నిధులు సంపాదించుకునేదానికి అది వేరే విధంగా కూడా సంపాదించుకోవచ్చు. దీన్ని బట్టి చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు వైఎస్ఆర్సీపీ అడగడానికి వైఎస్ఆర్సీపీ కూడా మీదనే ఆధారపడి ఉన్నది కదా ఎన్డీఏ ప్రభుత్వం. 14 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. కాంట్రవర్షియల్ బిల్స్ వచ్చినాయి కదా, వాటికి వీళ్ళు మద్దతు తెలియకపోతే రాజ్యసభలో పాస్ అయ్యేదే లేదు కదా. అటువంటిప్పుడు మరి ఆ ఒత్తిడి పెట్టిండొచ్చు కదా. అప్పుడు పెట్టకుండా ఇప్పుడు వీరిని అడగడం అంటే ఇవన్నీ రాజకీయపరమైన సంబంధమైనదే, కానీ నిజంగా దాని మీద విషయ పరిజ్ఞానం ఉండి అడుగుతున్నట్లేదు. సార్ మరి ఇవ్వకపోతే వీళ్ళు వెళ్ళిపోయే అంటే నితీష్ కుమార్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, మా మద్దతు మీకు తెలుపం, మేము ఇండియా కూటమిలోకి వెళ్ళిపోతామని బ్లాక్మెయిల్ చేసే అటువంటి అవకాశం ఏమన్నా ఉందంటారా సార్? చేసినా ఏం కాదు కదా. వీళ్ళు వెళ్ళినా ఇంకా 11 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకా ఇతర చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. అవన్నీ మద్దతు ఇస్తే వాళ్ళకి కావాల్సిన మెజారిటీ వస్తుంది. కాకపోతే వెన్ బ్లాక్గా ఉన్నాయి కాబట్టి 2 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఉంచుకోవాలని అన్నారు. అనే మాటకు కూడా అవకాశం లేదు కదా. ఇక్కడ ఎన్డీఏ కూటమి ఏర్పడి కూటమి పోయి ప్రజలను అడిగారు. ప్రజలు కూటమికి ఓట్లు వేసినారు, ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసినారు. ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసినాక ఎన్డీఏలో ఉంటూ విడిపోతామని చెప్పడంలో అర్థం లేదు, దానివల్ల వచ్చే లాభము లేదు. వాళ్ళ ప్రభుత్వం ఏం పడిపోదు. వీళ్ళు బయటకు వెళ్ళినా మళ్ళీ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ మద్దతు తీసుకుంటారు. సార్ జగన్ గారి దగ్గర ఉన్న 4 ఎంపీలు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తారు, మద్దతు తెలిపారు. మోదీ గారు ఒక భరోసా ఇచ్చారు, ఆయన అరెస్ట్ చేయకుండా మేము ఆపుతాము, నీకు ఒక హామీ అయితే ఇస్తున్నాం, అందుకే వీళ్ళు మద్దతు తెలిపారు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరిగింది సార్. దీంట్లో నిజం ఉందంటారు? వాళ్ళేం అడగలేదు వీరిని మాకు మద్దతు కావాలని. ఎందుకంటే అటు వైఎస్ఆర్సీపీ ఇటు ఎన్డీఏ కూటమి పోటీ చేసుకున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఎన్డీఏ కూటమిలో కూడా బీజేపీ ఉంది. బీజేపీ లేదనే దానికి లేదు. బీజేపీకి 4 సీట్లు 5 సీట్లు ఎన్ని సీట్లు కొన్ని సీట్లు ఇచ్చి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసినారు. ఎన్నికల్లో పోయి ప్రజల్లోకి వెళ్ళి ఎన్డీఏ కూటమి తరపునే మాట్లాడినారు. ప్రధానమంత్రి గారు కూడా వచ్చి 2 సమావేశాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించమని కోరడం కూడా జరిగింది. అటువంటిప్పుడు ఎన్డీఏలో పాత్ర వహించుతున్నప్పుడు ఎన్డీఏకు వాళ్ళు మద్దతు తెలుపుతున్నప్పుడు వారి ప్రత్యర్థులను మాకు సపోర్ట్ చేయండి, మద్దతు ఇవ్వండి అని ఎవరు అడగరు. కాకపోతే వీళ్ళు మరి ఏ కూటమిలోనూ లేరు, అటు ఇండియా కూటమిలోనూ లేరు, ఇటు ఎన్డీఏ కూటమిలో లేరు, స్వతంత్రంగా ఉన్నారు. స్వతంత్రంగా ఉన్నారు కాబట్టి వారి నిర్ణయం వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళు అడగకపోయినా మేము ఎన్డీఏ కూటమి చేసే ప్రతిపాదనలకు సమర్థించుతాము అని అన్నారు. దాంట్లో చూడాల్సిందే ఉంది, భూతద్దం వేసుకుని చూడాల్సినది అవసరం లేదు అంట. దానికోసం కేసులు మీరు విచారణ చేయొద్దంటే ఎవరు ఊరుకోరు అంట.